శిబిరంలో దండు పేటలోకి పోదుమని వారు మనలను బతికమించిన బ్రతులను మనలను చంపిన సత్తుమని చెప్పుకొని సంజయ్ చీకటి అందు శిబిరంలో దండు పేటలోనికి పోవునని గురించి శిబిరంలో దండు వెలుపలి భాగమునకు రాగా అతడు ఎవరునూ కనబడకపోయి యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు శిబిరంలో దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును దక్కనిచ్చి ఉన్నాడని శిబిరులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రముల్లోనైనను గాడిదల్లోనైనను దండుపాట్లు ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొని తమ ప్రాణము రక్షించుకున్నట చాలననుకొని సంరక్షికకి ఉన్నది ఉన్నట్లుగా పేట విడచి పారిపోయింది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపడి భాగములోకి వచ్చి ఒక గుడారము తెచ్చి భోజన పానములు చేసి అక్కడి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము వచ్చి అక్కడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మనం ఊరుకొననేలా తెల్లవారు వరకు మనం ఇక్కడ ఉండినేలా ఏదైనా ఒక అపాయం మనకు సంభవించింది కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుకున్నారని ఒకరితో ఒకరు చెప్పుకుంది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల దేవ, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మూల్యమైన నామమును బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మీ స్తుతిస్తుంది. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రములు. ప్రార్థించి కనిపెట్టిన రీతిగా మేదరగట్లో మీరు ఏర్పరచుకున్న స్వరక్షించుకున్న సంఘాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంది. మీ దాసులు శైకులు గారు వారి పరిచయం జరిగించి మీ చెంతకు పిలువబడ్డారు. ఆ పనిని కొనసాగించడానికి మీ దాసులను లేవనెత్తి శైలిదాని గారిని బలపరిచి ఉపయోగిస్తున్నాను. బాధ్యత వహిస్తున్న మిగతా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము రేపు జరిగే పరిచయలో ముందుగా మీ దాసులను తీసుకుని వచ్చి తల్లి సంఘం యొక్క విశిష్టతను గురించి మా ముందుకు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి ఉన్నాను. మరెక్కువ బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు వచ్చిన కుక్కరిని కనికరించమని, వినగలిగే వాతావరణాన్ని వెలుగుద్దిని పుట్టించమని, ఈ అల్పులను మరుగుపరిచి దాని మాట నా నోట రాకుండా మీరే మహిమ పొందమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియ సోదరి సోదరులారా, మీ మధ్యకు రావడానికి ప్రభు కొన్ని సహాయం చేశారు. గత దినాల్లో శైలి గారు వారు ఉన్నప్పుడు 1-2 సార్లు శైలజన్న గారు కూడా అడిగారు, కానీ ఆ దినాల్లో కుదరలేదు. కానీ నమ్మకంగా పనిచేసి పరిచయం చేసి వారు ప్రభు చెంతకు పిలువబడ్డారు. వారి యొక్క సాక్ష్యం చాలా విశిష్టమైనది. సంఘం కొరకు వారు ఎంతో ప్రయాసపడ్డారు. అవి మేము విన్నాము, చూశాము. అదే రీతిగా ఈ పరిచయం కొనసాగించడానికి ప్రభు తన దాసులను ప్రయోగిస్తున్న దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తుంది. అనుభవజ్ఞులు ఐజక్ బాబన్న గారితో, సాధువారి విజయానందమన్ గారు, జాన్ పాల్ గారితో కూడా కలిసి వాక్య పరిచయం చేయడానికి అయితేనే నాకు ప్రభు ఇచ్చిన ఘనతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ దానితో ఆహ్వానించిన స్థానిక సంఘానికి పెద్దలకు, నిర్వహించిన స్త్రీలకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున మరొకసారి ప్రేమ వందనాలు తెలియపరుస్తుంది. మంచిది, సమయం 12:30 అయింది. వాస్తవానికి ఈ వాక్యం వినే సమయం కాదు, ఇది భోజనం తినే సమయం. భోజనాలు మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. కానీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే చేయొచ్చని ప్రసంగం మాట్లాడు. అలాగే ఇప్పుడు ఎట్లా రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో
3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. రాజులు మొదటి గ్రంథం అనగానే ప్రవక్త అయిన ఏలియా కనబడుతూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం అనగా ప్రవక్త అయిన ఎలీషాను మనం చూసుకోవాలి. ఏలియా చేసిన కార్యాల కంటే ఎలీషా ఎక్కువ అద్భుత కార్యాలు జరిగించాడు. ఏలియాను వెంబడించినవాడు, అన్నీ ఉన్నవాడు ఏమీ లేని ఏలియాను వెంబడించి, ఏలియా యొక్క వివరాలు, పుట్టుక, వాటి విధానాలు మనకు తెలియదు, కానీ నేరుగా కనబడుతూ ఉన్నాడు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో. కానీ ఎలీషా ఎంత గొప్ప ఆస్తిపరుడో, భూమి కలిగినవాడు, భూస్వామిగా అంత ఆస్తి కలిగినవాడు. 12 అరకల ఎడ్ల చేత గుర్తి దున్నించుకున్నాడు. 12వ అరక తాను తోలుచున్నవాడు. ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించాడంటే ఏలియా యొక్క భక్తిని, ఏలియా విశ్వాసాన్ని, ఏలియా ఆత్మీయతను, ఏలియాలో ఉన్న సహనాన్ని, ఓర్పును, పరిశుద్ధతను వెంబడించినవాడు. అందుకే ఎక్కువ కాలం ఏలియాతో ఉండి నేర్చుకున్నటువంటి వాడు ఎలీషా. దాదాపుగా 9 సంవత్సరాల వరకు ఏలియాను వెంబడించిన వాడు ఎలీషాను దేవుడు అత్యధికంగా ఉపయోగించాడు. కానీ ఏలియా ఉన్నప్పుడు ఏ ఒక్క కార్యం కూడా చేసిన వాడు కాదు. అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను అని అన్నవాడు కాదు. అవకాశం వచ్చేంత వరకు మౌనంగా ఉన్నాడు. ఎంత నేర్చుకున్నాడో అంత అత్యధికంగా దేవుడు ఎలీషాను అసమానంగా ఉపయోగించాడు. అదే రీతిగా విశ్వాస జీవితంలో ఆత్మీయులు, భక్తిపరుడు, యథార్థపరుడు ఉండగానే మనం నేర్చుకోవాలి. వారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమీ నేర్చుకోవాలి. వారు ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. అలా అయినట్లయితే ఎలీషా యొక్క దినాల్లో షోమ్రోనులో కరువు సంభవించింది. ఆ క్షామము బహు భయంకరమైనట్టుగా మనం చూస్తున్నాం. అది 6వ అధ్యాయంలో కనబడుతున్నది. 7వ అధ్యాయంలో ఆ యొక్క క్షామమును బట్టి ఎంత క్లిష్ట పరిస్థితిని షోమ్రోను వారు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున సిరియన్ల దండు ఉన్నది, మరొకవైపున క్షామం ఉన్నది. వీటి మధ్య వారు నలిగిపోతున్న విధానం ఇశ్రాయేలు ప్రజలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో 4 కుష్ఠరోగులు చేసినటువంటి వారి పనిని మనం గమనిస్తూ ఉన్నాం. అన్ని వివరాలు వివరించడానికి కాదు, కానీ కొన్ని మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి అన్నారు. వాస్తవానికి షోమ్రోనులో కరువు ఉన్నది, క్షామం ఉన్నది. తినడానికి సరైనటువంటి తిండి లేదు. ఉన్నవారికే లేదు, ఇంకా లేని వారికే ఉండదు. విలువైన వారికే లేదు. కుష్ఠరోగులను పట్టించుకున్న వారు ఎవరు ఉండరు. కుష్ఠరోగులు అంటే ఊరి బయట ఉండాలి. వారికి అంత ప్రాధాన్యత లేదు, వారికి అంత విలువ లేదు. వారిని పలకరించేవారు, పరామర్శించేవారు ఎవరు ఉండరు. ఈ 4 కుష్ఠరోగులు ఆ పట్టణము గుమ్మమునద్ద వారు కూర్చొని ఉన్నారు. వారు ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారు అన్నారు, మనం చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఒకవేళ పట్టణంలోనికి వెళ్ళామా, అక్కడ క్షామం ఉన్నది, అక్కడ చచ్చిపోతాం. ఒకవేళ సిరియన్న దండు పేటలోనికి వెళ్ళామా, అక్కడ చచ్చిపోతాం. ఇక్కడ ఊరక కూర్చున్నా ఇక్కడ చచ్చిపోతాం. గుమ్మం మీద ఊరక ఉన్నా ఇక్కడ చచ్చిపోతాం. షోమ్రోనులోనికి వెళ్ళినా క్షామమును బట్టి అక్కడ చచ్చిపోతాం. సిరియన్లో దండుపేటలోనికి వెళ్ళినా అక్కడ చచ్చిపోతాం. సావు మాత్రం కాదు. అయితే చచ్చే లోపుగా ఒక మంచి పని చేసి చచ్చిపోతాం. చచ్చేది ఖచ్చితంగా ఖాయం. మనం చచ్చిపోవడం మాత్రం ఖాయం. కానీ చచ్చిపోయే లోపుగా ఒక పని చేద్దాం. వారిలో ఉన్న తీర్మానం, వారిలో ఉన్న ఏకాభిప్రాయం, వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్న లైక్ మైండెడ్, ఒకే మనస్సు కలిగినటువంటి వారు
ఒకే మనస్తత్వం కలిగిన వారు, ఒకే భావం కలిగిన వారు, ఒకే ఉద్దేశం కలిగిన ఆ నలుగురు మధ్య ఉన్నటువంటి ఆ ఏకత్వాన్ని మనం చూస్తాం. వారు అన్నారు, మనం ఇక్కడ ఊరక కూర్చోకూడదు. ఊరక కూర్చుంటే లాభం లేదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని వారు ముందుకు వెళ్తుంది. వారు ఏం తీర్మానం చేశారంటే, మనం ఇక్కడ షమ్రోలో ఎక్కడైనా చనిపోతాం, కానీ సిరియన్ల దండు పేటలోనికి వెళ్దాం. వారు బ్రతకనిచ్చిన బ్రతుకుదాం, వారు చంపినా చచ్చిపోదాం. ఈ కుష్ఠరోగులు వారి తీర్మానం ఎటువంటిదంటే, సిరియన్ల దండులోనికి వెళ్ళి చచ్చిపోయానంటే అదంత ఘనత. కాబట్టి చచ్చిపోయేది ఆకలితో చచ్చారు అనడం కన్నా, ఊరక కూర్చొని చచ్చిపోయారు అనడం కన్నా, సిరియన్ల దండు పేటలో చచ్చిపోతే అది ఎంత విలువ. ఒకరికి స్ఫూర్తినిస్తుంది, ఒకరికి ఘనతనిస్తుంది, ఒకరికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఒకరికి పురుకొల్పునిస్తుంది. ఏదో ఒక కార్యం మనం చేస్తాం, ఊరక కూర్చోవడం కాదు. ఆ నలుగురు తీర్మానం మనం చూస్తున్నాం. నలుగురు వారు ముందుకు సాగి వారు పెడుతున్నారు. ఎప్పుడైనా విశ్వాస జీవితంలో ఊరక ఉంటే లాభంలే, దిగులుతో ఉంటే లాభంలే. వారు వేదనతో ఉన్నవారు కాదు, దుఃఖముతో ఉన్నవారు కాదు, బాధతో ఉన్నవారు కాదు, ఒకరు చూసుకుంటూ అక్కడే ఉన్నవారు కాదు. మన పరిస్థితి ఇంతే, మనం చచ్చిపోతాం, మనకి ఇంకా భోజనం పెట్టేవాడు ఉండరు, ఆదరించేవారు ఉండరు, ఓదార్చేవారు ఉండరు, పురుకొల్పేవారు ఉండరు, ప్రోత్సహించేవారు ఉండరు, మనం అర్థం చేసుకునేవారు ఉండరు అని అనుకున్నవారు కాదు. కానీ వారు ఏం చేస్తున్నాడు, ఏదో ఒకటి చేయాలి అని ఒక తీర్మానానికి వచ్చి వారు పెడుతున్నారు. చాలాసార్లు మనల్ని ఎవరైనా ప్రోత్సహిస్తేనే తప్ప మనం ముందుకెళ్ళాలి, మనల్ని గుర్తిస్తేనే తప్ప మనకి ఎవరైనా ప్రోత్సహించాలి, ఎవరైనా హెచ్చరించాలి. కాదు, ఆ నలుగురు మధ్య ఆ నలుగురు కలిసి ఒక తీర్మానానికి వస్తున్నారు. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరు పురుకొల్పుకోపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, మనం నలుగురం ఒక మాట మీద ఉంది. మనం నలుగురం ఒక పని చేద్దాం, మన నలుగురం కలిసి ముందుకు వెళ్దాం అని నలుగురు వారి ముందుకు వెళ్తారు. వారి మధ్య ఉన్న ఐక్యతను మనం చూస్తాం. వారి మధ్య ఉన్న ఒకే మాట మీద వన్నెస్, ఏక మనస్సు వారికి ఉన్నది, ఒకే అభిప్రాయం ఉన్నది, ఒకే భావం ఉన్నది. వారు అన్నారు, మనము చచ్చిపోవరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవాలి. ఎవరో ఒకటి తీర్మానం చేస్తున్నారు. నలుగురిలో వారికి ఆలోచన, అయ్యా మనం ఎట్లయినా చచ్చిపోతాం, పోయి సిరియన్ల దండుపేటలోకి వెళ్దాం, వారు బ్రతకనిచ్చిన బ్రతకదాం, చచ్చిపోయినా చచ్చిపోదాం అని అంటే, మిగతా వారు ఏమన్నారంటే, సరే నీ మాట ప్రకారం అందరం వెళ్దామన్నారు. కానీ ఏ ఒక్కరు అక్కడ విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో ఒక మంచి పని చేద్దాం అని ఎవరైనా అంటే దానికి మనం ఎప్పుడు కూడా ఏం కలిగించకూడదు. అక్కడ మంచి పని చేయడానికి తీర్మానించడానికి కొన్నిసార్లు నలుగురికి రాకపోవచ్చు, కానీ ఆ నలుగురిలో ఏ ఒక్కరికి వచ్చినా నేనేం చేయాలి, ఏకీభవి. అలా కాకుండా నీ మాటే చెల్లుబాటు కావడం కాదు, నా మాట కూడా కావాలని ఆటంకపరిస్తే వారు ముందుకు వెళ్ళలేరు, వారు ముందుకు వెళ్ళిన వారు కాదు. అలాగ వెళ్ళలేరు. కానీ వారు ఏం చేస్తున్నారంటే, వారు ఈ మాటకు సంబంధించి వారు వెళ్తున్నారు. ఎప్పుడు కూడా దేవుని పనికి కానీ, దేవుని పరిచర్యకి కానీ, సంఘ పరిచర్యకి కానీ, సంఘ పనికి కానీ, ఆత్మీయమైనటువంటి విషయాలకు కానీ ఎవరైనా ఒక బ్రదర్ కానీ, లేకపోతే సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ, ఎవరైనా ఆత్మీయులు ఇది చేద్దాం అని అంటే మనం ఏదో ఒకటి ఆటంకపరిచే వారంగా మనం ఏ నాడు ఉండకూడదు. మనం ఒక చెడుకు, లేకపోతే తప్పుడు అభిప్రాయానికి, ఆ విధానాలకు నేను ముందుకు రాకూడదు. చాలాసార్లు ఆటంకపరిచేవారు బయటివారు కాదు, ఆటంకపరిచేవారు ఎక్కువగా ఎవరంటే లోపల వారు. ఉదాహరణకు మత్తయి సువార్త ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త మనకందరికీ బాగా విదితమే.
26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం లేకపోతే 6వ వచనం నుండి. యేసు బేతనీలో కుష్ఠరోగైన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుద్ధి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనంలోకి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. 8వ వచనం. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు అన్నది. ఈ నష్టం ఎందుకు అన్నది బయట లోపల చాలాసార్లు ఆటంకపరిచేది బయట వాళ్ళు కాదు, ఎవరు లోపల. మీటింగ్లు ఎందుకు అనేది వాళ్ళే, సువార్త ఎందుకు అనేది వాళ్ళే, సేవకింతన అనేది వాళ్ళే, పరిచర్కి అంటే ప్రభువుకు ఆ సహోదరి ఖర్చు పెడుతుంటే ఈ శిష్యులు ఏమన్నారంటే ఇది నష్టం అన్నాను. ప్రభువుకు ఖర్చు పెట్టేది ఏది కూడా అది నష్టము కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మన యొక్క సమయము కానీ సామర్థ్యత కానీ మన సొత్తు కానీ మన సొమ్ము కానీ ప్రభువుకు ఖర్చు పెట్టేది ఏది కూడా అది నష్టం కానే కాదు. నష్టం అని భావిస్తున్నారు. సేవకి ఇంతన, సేవకులకి ఇంతన, పరిచర్యకి ఇంతన, పనికి ఇంతన, పత్రికలకి ఇంతన, సువార్తకి ఇంతన అని అడిగేవాళ్ళు ఏ సంఘములో అయినా ఉంటారు. ఆటంకపరచడమే వారి ధ్యేయం, అభ్యంతరపరచడమే వారి ఉద్దేశం. ఏదో ఒక రీతిగా వారు ఆటంకపరుస్తారు. శిష్యులు అన్నారు ఇది నష్టం అన్నారు. దీనిని గొప్ప వెలకొని బీదల మీద ప్రేమ కలిగి కాదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా అన్నాడు ఇంతెందుకు అన్నాడు. ఇంతెందుకు అంటే ప్రభువుకి ఇంతనా, దేవుడి కార్యానికి ఇంతనా, ఆయనకు అత్తరు ఇంతనా అన్నారు. ఇంతెందుకు అన్నారు. మీరు ఎప్పుడేం చూడండి, మనము దేవుడి పనికంటే ప్రతి వారు ప్రశ్నిస్తారు ఇంతనా అంటారు. పెళ్ళిళ్ళకైతే ఎంతైనా కదా, బట్టలకైతే ఎంతైనా. అంతేందుకంటే పిల్లల చదువులకు లాంగ్ టర్మ్లకు లక్ష్యాలు పెడుతున్నారు. ఎంతైనా పెడతాం. బట్టలకు ఎంతైనా, మన వ్యక్తిగతమైన విషయాలకు ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని యొక్క పనికి వచ్చే సమయానికి మన చేతులు రావు. ఎంతైనా ఖర్చు పెడతాం మన వ్యక్తిగతమైన విషయాలు. మన ఇంటికి చూడండి, మన ఇంటికి కానీ మన వంటికి కానీ. ఇందాక అన్న కూడా గుర్తు చేశారు సౌందర్యం అని. తెలుగులో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చింది. రాగానే వీళ్ళు పెళ్లి కుమార్తె మామూలు తయారు చేయరు కదా, బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇప్పుడు ఇంటికే వస్తున్నారు. 35,000 అంట మహాని, 35,000. అది ఏసీ ఉన్నంత వరకు ఉండదు. అది ఈ లోపల ఏసీ పోయింది. అంత రంగులు మొత్తం పని పూసుకుంటే కరవట్లేదు, తెలిస్తే మూసుకోవట్లేదు. 35,000 తగలెట్టారు. సేవకులు వస్తే 200 ఇచ్చారు. అంటే మనము మన వాటి కొరక ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని పనికి అంటే ఇంతనా అని అడిగేవారు. చాలాసార్లు ప్రశ్నించేవారు అన్నారు. అది నష్టం అని అన్నారు. అభ్యంతరపరిచేవారు ఉన్నారు, ఆటంకపరిచేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరును లేపిన తర్వాత అక్కడ మాట చూద్దాం. 11వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి ఏమన్నారు గమనించండి. మనం ఏమి చేస్తున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడు. అసలు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తున్నాం, కొంతమంది నిద్రపోతున్నాం. అంటే అంతే, అంతకన్నా ఏం చేస్తాం? ప్రభుదాసంగా ఒక మాట అంటాడు. నంద్యాలలో కూడా ఒక సహోదరు నిద్రపోతున్నాయి. అమ్మ ఛార్జీ పెట్టుకుని ఆటోకి ఇంత దూరం ప్రయాసపడి ఇక్కడికి వచ్చి నిద్రపోవాలి. అదే నిద్రపోతే ఇంట్లో నిద్రపోతారు. కొంతమంది చూడండి వచ్చినప్పటి నుండి నిద్రపోతూనే ఉంటారు. అది ప్రత్యేకమైన కృపావరం, అది అందరికి ఉండదు. రేరుగా ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు లేండి. సహోదరులు మరీ ముఖ్యంగా ముందుగా నిద్రపోతారు. అందుకే మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు అన్నారు మనం ఏం చేస్తున్నాం, ఈయన మాత్రం అన్నీ చేసుకుని పోతున్నాడు. 48వ వచనం. మనం ఆయన్ని లాగు చూచు ఊరక ఉండి నేడలా అందరూ ఆయన ఏం చేస్తారు? విశ్వాసం ఇస్తారు. కాబట్టి మనం ఏదో ఒకటి అభ్యంతరం చేద్దాం. ఏం చేద్దాం? 53వ వచనం. ఆ దినమున ఆయన్ను చంపడానికి
మనం ఏం చేస్తున్నాం? ఆయనేమో చచ్చిపోయినాడు లేపితే వీళ్ళు ఏం చేస్తున్నాడు? బతికినాడు. లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి అని రాయాలి. అంటే లేపిన ఆయన చంపుతున్నారు, లేచిన ఆయన చంపుతున్నారు. వీళ్ళు చేసేవాళ్ళు ఆటంకపరిచేవారు ఎక్కడైనా ఉంటారు, కానీ ఏకీభవించు. సువార్తకి వెళ్దాం, పరిచర్యకి వెళ్దాం, ఒక పని చేద్దాం, ఒక కార్యం చేద్దామంటే ఈ నలుగురు కుస్తులు వారి మధ్య ఉన్న ఐక్యత. నలుగురు కలిసి మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాం చాలా సందర్భం. వాస్తవం, నలుగురు కలిసి ప్రవచించలేకపోతున్నాం, నలుగురు కలిసి ప్రార్థించలేకపోతున్నాం, నలుగురు కలిసి దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. వారి ఆ నలుగురు మధ్య ఉన్నది వారు ఉండి అని కాదు, వారికి ఏమీ లేదు. పలకరించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, దగ్గరికి చేర్చుకున్నవారు లేరు, ఆదరించేవారు లేరు, తిన్నారా లేదా అని అడిగేవారు లేరు. కానీ ఆ నలుగురి మధ్య ఒక అభిప్రాయం. సోదరుడా సోదరి, కొన్నిసార్లు మనం పరామర్శించరు, మనం దర్శించరు, మనం పట్టించుకోరు, కానీ మన మధ్య ఒక ఐక్యత ఉంటే చాలు, ఒక ఏకాభిప్రాయం ఉన్నది. ఆ కార్యాన్ని చేయడానికి వారు తీర్మానించుకొని వారు ముందుకు వెళ్తుండగా దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మన జీవితాల్లో మనము చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు. రాయి తీసివేయడం మన వంతు, లాజరును బయటికి లేపడం ఆయన. మన స్థానంలో మనం ఉండాలి, మనం ఆయన స్థానంలో ఉండి పనిచేయాలి. మన స్థానం మనం గుర్తారుగా మనం చేస్తే మిగతా కార్యం అంతా ఎవరు చేస్తారు? ఒక్క స్టెప్ ముందు తీసుకున్నారు, మిగతా స్టెప్స్ అని ఎవరు తీసుకున్నారు? సంఘం ఎప్పుడు డిసప్పాయింట్ కావాలి. సంఘంలో వాళ్ళు లేరే వీళ్ళు లేరే అని దిగులు పడక్కర్లేదు. కొన్నిసార్లు సహకరించేవారు ఉండరు, ప్రోత్సహించేవారు ఉండరు, చుట్టుపక్కల వారు కొన్నిసార్లు అగెనెస్ట్ అవుతారు. అటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం విశ్వాసం కుంగిపోకూడదు. మనం ముందుకెళ్తే మిగతా కార్యాన్ని దేవుడు ఆశ్చర్యంలోండి. వీళ్ళు అనుకొని ముందుకు వెళ్తుండగా దేవుడు ఏం చేశాడంటే 6వ వచనం 7:6 యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు. ఈ సిరియనుల దండు వాళ్ళు ఏం చేశారంటే అందరూ వచ్చి మంచి భోజనాలు చేసుకొని వేడిగా వండుకొని తినడానికి రెడీ అవుతున్నారు. అది సంధ్య చీకటి అని అన్నాడు. అంతా రెడీ అయిపోయింది భోజనాలు. ఈ లోపుగా ఈ నలుగురు వస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆ యెహోవా రథముల ధ్వని గుర్రముల ధ్వని వారి చెవుల్లో వినబడేటట్టుగా చేశాడు. అసలు ఏమి లేదు ఆడ, కానీ చేసింది ఎవరు? ఆయన ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఆయన చేస్తాడు. మిగతా కార్యాన్ని జరిగిస్తున్నాడు. వారు అనుకున్నారు ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తీయుల రాజులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించుకున్నాడు. ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు మనను హతమారుస్తారు. కాబట్టి మనము భోజనాల తర్వాత సంగతి, ఈ భోజనాలు ఎప్పుడైనా తినొచ్చు అని ఆ పేట వదిలిపెట్టి వారు ఏం చేశారు? మొత్తము సరే వీళ్ళు ఆశతో వస్తున్నారు. ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని వస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వాటిలోనికి రాగా ఆ గుడారంలో వచ్చి చూడగా ఏ ఒక్కరు లేదు. అసలు వండినట్టుగానే ఉండిపోయాయి. వేడివేడిగా ఉన్నాయి. ఎంత కాలం నుంచి ఆకలితో అలవడిస్తున్నారో వారు కడుపు నిండా తిన్నారు, తృప్తిపరచబడ్డారు. చూడారా, ఏమీ లేదు అన్న సమయంలో ప్రభు ఖచ్చితంగా మన అవసరాలన్నీ అంటే ఆ నలుగురు తీరు. దైవ గ్రంథంలో నలుగురుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. 1-2 మాటలు ఆ నలుగురు, ఈ నలుగురి మధ్య ఏక మనసు, సంఘములో ఏక మనస్సు కలిగి నలుగురుగా ఉన్నామా ఒకే మనసు కలిగి ఉంది. ఒక బ్రదర్ పరిచర్యకు సహకరిస్తుండగా
ఆ విషయమై ఆలోచన చెప్పగా మనం ఏం చెప్పాలి? బ్రదర్, నేను కూడా ఈ పనికి సహకరిస్తాను, ఈ సేవకు సహకరిస్తాను, ఈ మీటింగ్కు సహకరిస్తాను అని చెప్పడం మన వంతు తప్ప, అంతేగాని నువ్వెందుకు అని ప్రశ్నించకూడదు. మన మాట ఇంకా కొన్ని స్థలాలు చూడండి, ఆ బ్రదర్ వస్తున్నాడంటే చాలు, అబ్బా ఏదో ఒకటి పుల్ల పెడతాడు. పుల్లలు ఏరడం మంచిది కానీ పుల్లలు పెట్టడం మంచిది కానీ. ఆ కుటుంబం వస్తే చాలు, వాళ్ళు ఏదో ఒకటి అభ్యంతరమే. కొన్ని స్థలాల్లో ఉంటారు కొంతమంది, దేన్ని పండినవారు, దేన్ని జరగని, ఎంత చేద్దామన్నా కూడా ముందుకు రాదు, మాటికి కానీ ఇటువంటి ఆటంకాలు ఎవరు విశ్వాస జీవితంలో మనం ఆ నలుగురు మనం దానియేలు గ్రంథంలో నలుగురు ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఆ నలుగురు మనం చూస్తున్నాం. దానియేలుతో కూడా కలిపి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా అన్న. ఈ నలుగురు బాలురు అన్న. ఈ నలుగురి బాలుల్లో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం చూస్తున్నాం. ఆ స్నేహితులు, జ్ఞానులు, మిగతా వారు చంపబడాలి, రాజుకు వచ్చినటువంటి ఆ కళ దాని యొక్క భావం చెప్పాలి, చెప్పగలిగిన వారు లేరు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు అన్నాడు 2వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేశాడు. ప్రమాదం ఉన్నది, సమస్య ఉన్నది, కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, వారు ప్రమాదపు అంచుల్లో వారు ఉన్నారు. అటువంటి పరిస్థితులు వారు ఏం చేస్తున్నారంటే ప్రయత్నాలు చేసినట్టు కాదు, వారు కలిసి వారు ఏం చేస్తున్నారు, తాను తన స్నేహితులు బహుళూరులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపక ఉన్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనుడి. నలుగురు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించే నలుగురు సంఘానికి అవసరం. ప్రమాదం ఉన్నది, విపత్తు ఉన్నది, నష్టం ఉన్నది, అపాయం ఉన్నది, ఇంకా ఇది లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి హోప్స్ లేవు, మరొక మార్గం లేదు. కానీ ఒకటే వారు ఏం చేస్తున్నారంటే నలుగురు కలిసి వారు ప్రార్థిస్తున్నారు. సోదరి, కొన్నిసార్లు మనము చాలా కృంగిపోతాం. అటువంటి పరిస్థితుల్లో నలుగురుగా కలిసి ఏం చేయాలంటే ఒకటే ప్రార్థన. యోనా 2వ అధ్యాయంలో ఓడల్లో ఉండి ఏం చేస్తున్నాడు యెహోవాకు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రార్థన చేయమని చెప్పినా కూడా యోనా ప్రార్థన చేసిన వాళ్ళు. అందరూ ఉన్నప్పుడు ప్రార్థన అసలు లేదా, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ చిక్కులు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, ఆ నాచు మధ్య, వాసన మధ్య, ఆ సముద్ర గర్భంలో ఉండి యోనా ఏం చేస్తున్నాడంటే ఆ మంచము కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అసలు 1వ అధ్యాయంలో బురట పెడితే ఓడలో ఉన్న వారికి వినపడలేదు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో తాను ప్రార్థన చేస్తే ఎవరు కనపడింది? ఎవరు కనపడింది? ఒక దేవుడికి. తాను మొరపెట్టిన మొర ఆయనకు తప్ప ఎవరికి వినపడదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో యోనా ఎన్నుకున్నది ఒకటే ప్రార్థన. ఇప్పుడు నా మొర ఎవరు వినరు. మరొక విషయం, ఎత్తి యోనాను ఓడలో నుండి సముద్రంలో వేయగా ఓడలో ఉన్న వారందరి దృష్టిలో యోనా బ్రతికాడ చనిపోయాడు. కానీ దేవుని దృష్టిలో బ్రతికాడు. మన పని కొలాప్స్ అనుకుంటారు, మనం అంతమయ్యాం అనుకుంటారు, మన వల్ల ఇంకా ఉపయోగం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన బలాన్ని ఇస్తుంది, ప్రార్థన శక్తిని ఇస్తుంది, ప్రార్థన పురుకొల్పనిస్తుంది, ప్రార్థన అవరోధాలు, అభ్యంతరాలు, ఆటంకాలను తీసివేయాలి. ఇంకా మరణము దగ్గరగా ఉన్న ఒక ప్రార్థన విశ్వాస జీవితంలో ఎంత బలాన్ని ఇస్తుంది. ఆ నలుగురు ప్రార్థిస్తున్నారు. అమ్మాయ ఎప్పుడైనా సరే కుంగిపోనక్కర్లేదు, బాధపడక్కర్లేదు. రాజా యొక్క అవకాశం ఇవ్వండి. వెళ్ళి షడ్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గరికి వచ్చారు. మనం యెహోవాను వేడుకుంటున్నాం, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన ద్వారా తప్ప ఆ నలుగురి మధ్య ఉన్న ఆ ఏకత్వం, ఆ నలుగురి మధ్య ఉన్న ఒకే అభిప్రాయం, ఎవ్వరు కూడా వ్యతిరేకించిన వారు కాదు. ఏమయ్యా అసలు ఆ జ్ఞానులకే చేతకాల, వాళ్ళకన్నా మనం ఎక్కువ వాళ్ళమా అని అనుకునేవారు. మనం ఎప్పుడు కూడా కుళ్ళిపోకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. కొన్నిసార్లు మనకై మనం నిందించుకోకూడదు. కొన్నిసార్లు మనకై మనం నిందించుకుంటాం, నాకు చేత కాదులే, నాకు రాదులే, నేను చేయలేనులే, నేను పాడలేనులే, నేను చేయలేనులే, నేను ముందుకు రాలేనులే అని అనుకుంటూనే ఉంటారు కొన్ని సంవత్సరాలైనా. ఎప్పుడు అలా ఉండద్దు. అసలు ఈ కుష్ఠరోగులు ఎవరు? విలువ ఉన్నవారు కాదు, యోగ్యత ఉన్నవారు కాదు, భాగ్యం ఉన్నవారు కాదు, ఘనత ఉన్నవారు కాదు, ప్రాముఖ్యత ఉన్నవారు కాదు, ఏ రకమైనటువంటి విలువలు లేని వారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వారి వల్ల దేవుడు గొప్ప కార్యం చేస్తే నీ వల్ల నా వల్ల ఇంతకు కార్యం జరిగించలేడు అని చేస్తారు. కానీ మనకై మనం మిగిల్చుకోకూడదు, మనకై మనము కుంగిపోకూడదు. మా అమ్మాయి చదవలే, మా అమ్మాయి చేత కాదులే, మా అబ్బాయికి రాదులే. ఎవరొస్తులు కూడా చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాను, నేనింతే నాకు రాదు అని అన్నాను. ఎప్పుడు కూడా అలా కాకూడదు. ప్రభు మిగతా కార్యాన్ని అంటే నలుగురు మధ్య ప్రార్థన జీవితము ఉన్నది. ప్రార్థించే నలుగురు, ఏక మనసు కలిగిన నలుగురు మనం చూస్తున్నాం. ప్రార్థించిన నలుగురు మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము, అపోస్తుల కార్యం 21:8, మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడును సువార్థికునైన ఫిలిప్పు ఇంత ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేవి. వారు ప్రవచించినట్టు ఎక్కడ రాయబడలేదు. కానీ ఈ 7గురిలో పరిచారకుల్లో ఒకడుగా ఉన్నవాడు ఇప్పుడు సువార్థికుడైనటువంటి ఫిలిప్పు ఇంత ప్రవేశించినప్పుడు అతని యొద్ద ఉన్నప్పుడు 4 కుమార్తెలు ఉన్నారు. నిజంగా ఫిలిప్పు కానీ ఫిలిప్పు భార్య కానీ వారు ఇద్దరు కలిసి ఈ 4 ఈ పిల్లలను ఆత్మీయతలోకి తీసేశారు. 4 కుమార్తెలు ప్రవచిస్తున్నారంటే ఆ ప్రవచించే విధానంగా ఉన్నారంటే 4 వాక్యాన్ని ధ్యానించారంటే ఈ తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధ ఇంటి తగ్గ దాంట్లో నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పిల్లలు అంత ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే దానికి కారణం దేవుని కృప, అదే సమయంలో తల్లిదండ్రుల యొక్క ప్రయాస. ఎప్పుడైనా గమనించండి, మనం కూడా మన పిల్లల విషయమై మనం శ్రద్ధ వహిస్తే ఏ నాడు వస్తుంది కాదు. తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారు. ఆ 4 కుమార్తెలను ఒకవేళ ఉదయాన్నే కూర్చోబెట్టారా, వాక్యం నేర్పించారా, ఒకవేళ సమయం దొరకగానే ప్రార్థనలో గడుపుతున్నారా, సాయంకాలం కూడా వాక్యాన్ని నేర్పి ఆ 4 కుమార్తెలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఉన్న ఆ 4 కూడా ప్రవచిస్తున్నాడు. 4 వాక్యం మీద ఆ పట్టు ఉన్నది, ఆ పట్టుత్వం ఉన్నది. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ఆ వాక్యాన్ని వారు అన్వయింపజేస్తున్నారు. వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ. కొన్నిసార్లు ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరు బైబిల్ చదువుతారు, ఒకరు చదవరు, ఒకరు మందిరానికి వస్తారు, ఒకరు రారు. చాలాసార్లు గమనించండి, మన పిల్లలే ఆ 4లో ఇద్దరు వింటారు, ఇద్దరు వినరు. కానీ 4 ఆ తల్లి ప్రయాస, ఆ తండ్రి యొక్క ప్రయాస, వారు నానబడిన కష్టం, ఆ యొక్క ఫిలిప్పు చేసిన పరిచర్య, ఆ తల్లి యొక్క పరిచర్య ఇంత కాదు. ఆ 4 గురించి పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యంలో సంఘ చరిత్రలో రాసించారు. ఆ 4 ప్రవచిస్తున్నారు. వాక్యం పట్ల వారికి ఉన్న ధ్యాస. సోదరి, 4 వాక్యాన్ని పఠించే సందర్భాలు ఉన్నాయా? 4 కలిసి ధ్యానించామా? 4 కలిసి వాక్యాన్ని పఠిస్తున్నామా? 4 కలిసి విభజిస్తున్నామా? 4 కలిసి రాస్తున్నామా? 4 కలిసి దేవుని యొక్క వాక్యం పట్ల మనసు కలిగి ఉన్నామా? కొన్నిసార్లు 4 ఉన్నామంటే ఏదో ఒక సమస్య లేవనెత్తుంది. దేవుని వాక్యం పట్ల కన్నా, ప్రార్థన కన్నా, వ్యక్తిగతమైనటువంటి విషయాలకు, సమస్యాత్మకమైనటువంటి విషయాలకు మనం తావు తీస్తున్నాం. దీనివల్ల ప్రమాదం ఉంది, దీనివల్ల ఏమాత్రము లాభం లేదు. సోదరి, ఈ 4 వాక్యాన్ని పఠిస్తున్నారు.
కాబట్టి విశ్వాస జీవితంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే వారితో మనం ఏకీభవించుకోవాలి. అందుకే కోరహు చనిపోయాడు కానీ కోరహు కుమారుడు చాలు. తల్లి చెప్పిందేమో కావు, ఆయన మీ నాన్న అహరోనుకు కానీ మోషేకు కానీ మిగతా వారికి నాయకులకు కానీ దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడు రా బాబు, ఇదిగో నువ్వు కలవకండి, ఆ విధానాల్లో ఆలోచనతో కలవద్దు, ఏకీభవించద్దు, నష్టపోతాం. ఎప్పుడైనా బ్రదర్ కాని విషయాలకు వెళ్తున్నప్పుడు ఒక సహోదరిగా యజమానులు అలా వెళ్తున్నప్పుడు ఏమండి వద్దండి, సేవకుల మీదకి వెళ్ళొద్దు, పెద్దల మీదకి వెళ్ళొద్దు, సంఘం మీదకి వెళ్ళొద్దు, నష్టం కలుగుతుంది, వద్దనే వద్దు. సంఘానికి కానీ సేవకులు కానీ దేవుడి పనికి కానీ కీడి కలిగిస్తే ఆయన ఊరుకునేవాడు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, ఆ కుటుంబం మొత్తం దెబ్బతింది. సంఘానికి కీడు చేసి నష్టపరిచి దెబ్బతీసి ఎంత కీడు కలిగిస్తే దేవుడు ఊరుకున్నవాడు కాదు. సోదరుడు నలుగురు ఒక వ్యతిరేకమైన కార్యం కొరకై మనం పూనుకోవాలి. ఆ నలుగురు వాక్యము ధ్యానించి వాక్యాన్ని పఠిస్తున్నారు, వాక్య విషయమే ఆలోచన కలిగి ఆ నలుగురు కుమార్తెల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ జీల్ లేకపోతే ఆ జిజ్ఞాస, వారికి ఉన్న ఆ కుతూహలత, ఆతృత మనం చూస్తున్నాం. మన ఇంట్లో కుటుంబంలో కుమార్తెలు ఉన్నారు, వారు వాక్యం పట్ల ఆలోచన ఉందా? కుమారులు ఉన్నారు, వాక్యం పట్ల ఆలోచన ఉందా? ఈ దినాల్లో సంఘాల్లో యవనస్తులు చాలా తగ్గిపోతున్నారు. ఒకప్పుడు పోటీ పడి బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పోటీ పడి బైబిల్ చదివేవాళ్ళు లేదు. ఇప్పుడు బైబిల్ చదవాలని ఎవరు చదువుతారంటే పెద్దలు కానీ సేవకులు కానీ, ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు. రాజారాములు గారి వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ మేము రాయలసీమలో ఉన్నాం, ఉన్నప్పుడు పోటీ పడి బైబిల్ చదివేవాళ్ళు. 7వ తరగతి నుంచే 6వ తరగతి నుంచే ఐజకన్ కూడా ఎక్కడున్నా సరే చాలా స్పీడ్గా బైబిల్ తీసి చదివి. ఈ దినాల్లో స్పీడ్గా తీసి చదివే యవనస్తులు లేరు. అదేమంటే ఇప్పుడు యవనస్తుల దగ్గర బైబిల్ కూడా లేదు కొన్నిసార్లు. ఇప్పుడు ఎందుకు మొబైల్ వచ్చింది. ఇస్రాయిల్కు బైబిల్ మాకు మొబైల్ రెండు ఒకటే. ఇందాక అన్న బాగా చెప్పారు, మన బైబిల్ లేవు, మన పిల్లలకు బట్టలు కొనిస్తాం కానీ బైబిల్ కొనిస్తాం. ఇందాక బుక్కులు ముందంట కొనిసండి, ఖరీదు పెట్టి బట్టలు కొనిస్తాం. బైబిల్ లేవు పిల్లల దగ్గర, బైబిల్ 24 గంటల మొబైలే. కాబట్టి బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానించాలి, బైబిల్ పఠించాలి. రాసుకోవడం యవనస్తులు, ఈ దినాల్లో రాసుకునే యవనస్తులు లేరు. పెద్దోళ్ళు ముసలోళ్ళు వాడు రాసుకున్నారు తప్ప యవనస్తులు రాసుకోవట్లేదు. యవనస్తులు రాసుకోవాలి. ఇక నలుగురు కుమార్తెలు ప్రభుత్వం. ఆ నలుగురు మా నాన్న బైబిల్ కానీ చదవకపోతే, ఖండత వాక్యాలు నేర్పకపోతే 2 పనిష్మెంట్లు ఇచ్చేవాడు. ఒకటి కింద ఉప్పు పెట్టి మోకాళ్ళు పెట్టేవాడు. ఉప్పు అంటే మెత్తగా ఉప్పు కాదు, అది తెలుగు. రెండోది మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు కాదు. నేను ఏదైనా పెట్టుకున్నా కానీ ఆకలి పెట్టుకునేవాడు కాదు. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఈ చేరవలసిన ఒక దానికి చేరాను లేదు, ఇప్పుడేమి ఇబ్బంది లేదు. చాలా అంత పనిష్మెంట్ ఇచ్చేవాడు. శ్యామభావనకు రత్నభావనకు బాగాలేదు నామం. చాలా అంత కఠినంగా హింసించేవాడు. నేను అనుకున్నాను ఆ రోజు ఎందుకు భక్తులు కొట్టుకుని నన్నే కొట్టుకుంటాడు, దొరికి నేనే దొరుకుతా. అన్నింటి ముందు వచ్చా, ఇంట్లో కూడా పప్పు బుద్ధి కానీ అట్లకడ కానీ బయట వీటి అనుభవాల ముందు వచ్చినాడు. అందుకే ఈరోజు నిలబడ్డా. వాక్యాన్ని ధ్యానించి మన పిల్లలకు చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాను, కానీ దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు. పిలుపు కానీ పిలుపు భార్య కానీ ఇద్దరు దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు నేర్పించారు. ఆ నలుగురు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆ నలుగురు భక్తులు ఎదుగుతున్నారు, ఆ నలుగురు వాక్యంలో ఎదుగుతున్నారు, ఆ నలుగురు ఆత్మీయమైన వాతావరణంలో ఎదుగుతున్నారు, నలుగురు పరిశుద్ధతలు ఎదుగుతుంటే నిజంగా తల్లిదండ్రుల యొక్క సంతోషం నిజంగా కాదు. ప్రవచించే నలుగురు ఉన్నారు, ప్రార్థించే నలుగురు ఉన్నారు, సువార్థికులు నలుగురు, 4 సువార్తలు. ఈ నలుగురు ఎవరిని చూపించారు? క్రీస్తు ప్రభువును చూపించిన ఆ సువార్తికి లేదా ప్రభువును ప్రదర్శించారు. ప్రభువును
వారు తేటగా మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రభువును చూపించారు. ఒకరు రాజుగానా, ఒకరు పరిచారకుడుగానా, ఒకరు మనుష్య కుమారుడుగా, ఒక దేవుని కుమారుడుగా, ఈ నలుగురు 4 రకాలుగా క్రీస్తు ప్రభువును చూపించారు. ఆ నలుగురిలో ఉన్న ఒకే అభిప్రాయం, ప్రభువుని ఎలా చూపిస్తున్నాం, ప్రభు యొక్క ప్రేమను ఎలా చూపిస్తున్నాం, ప్రభు యొక్క కరుణను ఎలా చూపిస్తున్నాం, ప్రభు యొక్క అనురాగాన్ని ఎలా చూపిస్తున్నాం, ప్రభు యొక్క క్షమాపణను ఎలా చూపిస్తున్నాం, ప్రభు యొక్క పరిశుద్ధతను ఎలా చూపిస్తున్నాం, ఆయన దైవ కుమారుడు అని ఎలా చూపించాడు, ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకములో ఏ కార్యాలు జరిగించాడు అని 4 సువార్తికులు ప్రభువును ప్రదర్శించారు. ప్రార్థించే 4, పఠించే 4, ప్రవచించే 4, లేదా ప్రదర్శించిన 4, క్రీస్తును ప్రదర్శించారు. ఆరాధనలో మన ప్రభువును చూపించు, సువార్తలో మన ప్రభువును చూపించడం, వాక్య కూడికలో మన ప్రభువును చూపించడం, ఒకవేళ కుటుంబ ప్రార్థనలు మన ప్రభువును చూపించడం, ప్రభువును ప్రదర్శించగలుగుతున్నాము. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చూపించడం. 4 ఉండాలి, 4 ఉండాలి. ఒక ఇంటికి 4 స్తంభాలు ఉన్నట్టుగా, 4 మూలలు ఉన్నట్టుగా, 4 దిక్కులు ఉన్నట్టుగా 4 అనేది ఒక స్థిరత్వానికి సాదృశ్యం, ఒక నిలకడకు సాదృశ్యం, ఒక నిశ్చలత్వానికి అది సాదృశ్యం. ఆ 4 అన్నారు. ద్వితీయోపదేశకాండంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 22వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 22:8. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పరచవలన మీ ఇంటి మీదకి హత్యాదోషము రాకున్నటకై మీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ. పిట్టగోడ ఎన్ని వైపులు ఉండాలి? 4 వైపులు ఉండాలి. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు, డాబా కట్టి పైనంతా స్లాబ్ వేశాడు, అది వదిలిపెట్టాడు. ఒకవేళ ఎవరైనా పిల్లోడు, పక్కింటి పిల్లోడు పైకెక్కి పడ్డాడనుకో, పడితే ఆ అబ్బాయికి ఏదైనా నష్టంగా జరిగితే ఆ ఇంటి వాళ్ళు మాత్రమే దాన్ని నచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఇంటికి చుట్టూ ఏమీ లేదు, పిట్టగోడ. పిట్టగోడ లేకపోతే పడిపోవడానికి ఎక్కువ అవకాశం. పిట్టగోడ 4 వైపులా ఉన్నది అని అన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42. అపోస్తుల 2:42. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక. పిట్టగోడ 4 వైపులు ఉండాలి. సంఘానికి ఈ 4 ప్రాముఖ్యమైనది. ఒకటి బోధ అని, 2వది సహవాసం, 3వది రొట్టె విరిచే కూడిక, 4వది ప్రార్థన. ఇది 4లో ఏ వైపు అయితే మనము సరిగా ఉండమో ఆ వైపు పడిపోవడానికి అవకాశము ఎక్కువ. 5కు కిటికీలో కూర్చొని, అది ఆదివారం, ఆ ఎత్తైన స్థలం నుండి 3వ మేడ గది నుండి పడ్డాడు. పట్టడం లోపలికి పడ్డాడు, బయటికి పడ్డాడు, బయటికి పడ్డాడు. లోపల పట్టి అంతా ఉనికి పడేవాడు. ఎక్కడ పడ్డాడు? బయట. ఎందుకు బయటకు పడ్డాడంటే బయట వైపు ఎక్కువ ఆకర్షణ ఉన్నాయి కాబట్టి బయట వైపు పడ్డాడు. లోపల వైపు ఆకర్షణ ఉంటే లోపల వైపు పడేవాడు. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆలోచన ఉంటే ఈ వైపు పడతారు. శరీర సంబంధమైన విషయాల పట్ల ఆలోచన ఉంది కాబట్టి ఏ వైపు ఉంది? ఆ వైపు. మందిరానికి రావాలి అనే ఆశ అంటే ఈ వైపు వస్తాం. మందిరానికి ఏదో పొరపాటున వస్తే రావాలి, లేకపోతే లేదు అని ఎక్కువ బయట వైపు ఆకర్షణ ఉంటే ఆ వైపు పడిపో. ఈ 4 ఉండాలి. బోధ ఉండాలి, వాక్యము, జ్ఞానం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. వీఆర్ నాట్ మిస్టేక్స్ ఇన్ అసెంబ్లీ. సంఘానికి సందర్శకులుగా రాకూడదు. కొంతమంది వారానికి ఒకసారి వస్తారు, కొంతమంది నెలకు ఒకసారి వస్తారు సంఘానికి, మరికొంతమంది డిసెంబర్కి ఒకసారి వస్తారు, సంవత్సరానికి ఒకసారి. అంటే వాళ్ళు సందర్శకులుగా వస్తారు. సంఘ సహవాసం రెగ్యులారిటీ ఉండాలి. అందుకే మీటింగ్ అయ్యేంత వరకు ఉండాలి. కొన్ని స్థలాలు చూడండి, నృత్య విరిచే కూడికి అయిపోగానే కొంతమంది వెళ్ళిపోతారు. వాక్య కూడికి అయిపోగానే చివరి ప్రార్థన చేస్తూనే వెళ్ళిపోతారు కొంతమంది. అని ఒక బ్రదర్ అన్నాడు, ఆమె అంటే ఏ మేరకు వందనాలు చెప్పాలన్నాడు. ఆమె అనగా కొంతమంది ఆమె దూరంలో ఉంటారు.
మా దగ్గర కూడా చెప్పాము, ఎందుకంటే మీరు తొందరగా వెళ్తున్నారని ఒక బ్రదర్ని అడుగుతాను. అన్న చెప్పులు పోతాయని. చెప్పులు పోతాయని ఒక రోజు బాగా పడి ఎప్పుడు పడదా కూర్చున్నా చెప్పుల మీద మనసు. సహవాసం మీటింగ్ అయిన తర్వాత అన్నా చెప్పుకోవడం, ఏం చెప్తే ఎట్లున్నారు, ఏం బ్రదర్ ఎట్లున్నారు, రిజర్వ్గా ఉండకూడదు. అదే సహవాసం, ఇట్స్ ఫెలోషిప్. తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మన సహవాసం ఉండాలి. అన్యోన్య సహవాసం, సంఘ సహవాసం ఉండాలి. ఒక సహోదరుడితో ఒక సహోదరి, ఒక సహోదరికి ఆ కుటుంబంతో ఈ కుటుంబం సహవాసం కలిసి ఉండడం అంటే ఆ కలిసి ఒకరినొకరు ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు పురుకొల్పడాలి. అయితే 4 ఉండాలి. సహవాసం, రొట్టె విరిచే కోరిక, అది ప్రార్థన చేయడం. ఈ 4 ఉండాలి. సంఘానికి 4 ఎంత బలమైనవి, విశ్వాస జీవితానికి ఈ 4 ఎంత స్థిరమైనవని చూస్తున్నాం. ఆ నలుగురు వారి మధ్య ఉన్న ఏకమనం, నలుగురి మధ్య ఉన్న ఒకే అభిప్రాయం, ఒకే ఆలోచన, ఏ ఒక్కరు కూడా ఆటంకపరిచిన వారు కాదు. ప్రార్థించే 4 లెక్కలో ఉన్నామా? పఠించే 4 లెక్కలో ఉన్నామా? క్రీస్తులు ప్రదర్శించే 4 లెక్కలో ఉన్నామా? సంఘానికి 4 స్తంభాలు అన్నట్టుగా ఆ 4 ఉన్నాయా? పెట్టకూడదు, లేకపోతే ఎప్పుడైనా మనం పడిపోవడానికి అవకాశం ఉన్నది. అలాగైతే ఆ 4 యొక్క తీర్మానం దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. సోదరుడా సోదరి, మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కృంగిపోనక్కర్లేదు. మన పని మనం చేస్తే మిగతా కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయన ప్రమేయం కల్పించుకున్నాడు, ఆయన ఇంటర్ఫీర్ అయ్యాడు. ఎప్పుడైనా మన జీవితంలో మనము కాని ఆత్మీయ సంగతుల పట్ల మనము కల్పించుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మీరు దైవజనులు ఎక్కడైనా చూడండి, మారా నీళ్లు చేదేవి, ప్రజలు మోషే వైపు తిరిగి సనిగారు, మోషే యెహోవాకు మొరపెట్టాడు అన్నారు. అంటే అది ఎంత కష్టమైందో, అది మారాను మధురంగా చేయడం మోషే వల్ల కాదు. మారా అనే సమస్యను మోషే ఎవరి దృష్టికి తీసుకొచ్చాడు? మాట, ప్రజలు ఎవరి వైపు తిరిగారు? మోషే వైపు తిరిగారు. కానీ మోషే ఎవరి వైపు తిరిగాడు? కొన్నిసార్లు కొంతమంది సనుగుతూనే ఉంటారు. ఎప్పుడైనా గమనించండి, సంఘంలో కనబడే వారిని సనగడం అనేది అది సహజం. కనబడే సేవకులను సనుగుతారు, కనబడే పెద్దలను సనుగుతారు. కానీ మోషే తిరిగి సనిగినట్టుగా లేదు. సమస్య పెద్దది, పరిష్కారం కొమ్మ నరికేయడం, ఆ చెట్టు నరికేయడం అంత కష్టమేమి కాదు. కానీ ఎప్పుడైనా సమస్య పెద్దది, ప్రభువు దగ్గరికి వస్తే ఆ సమస్య ఏమైంది అంటే మిగతా కార్యాన్ని ఎవరు చేస్తారు? ఎర్ర సముద్రం ఉంది, ఓరక మీరు ఎందుకుంటారు? మోషే సాగిపోండి అని చెప్పారు. ఆ వెళ్తూ ఉండగా ఆ ఎర్ర సముద్రం ఎప్పుడైతే అలా ముందుకు వెళ్తున్నారో మోషే కర్ర చేతిని పైకెత్తగానే 2 పాయలైంది. దేవుడు ఏం చేశాడు? ఏ ఎర్ర సముద్రము సమస్య అయిందో ఆ సమస్యని వారికి మార్గాన్ని, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టారు, మన జీవితాల్లో ఎవరు సమస్య ఉందో ఆ సమస్యనే దేవుడు ఒక సమాధానం ఇస్తాడు. కుమార్తె మన సమస్య, కానీ కుమార్తె ద్వారానే పరిష్కరించవాలి. ఒక సమస్య ఆ పరిస్థితి అది మనకి జటిలమైంది, కష్టమైంది, కానీ మిగతా కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఆయన సులువుగా చేశాడు. మనం యొక్క జీవితంలో పాపం పెద్ద సమస్య, అక్రమం సమస్య, అన్యాయం సమస్య, భయంకరమైనటువంటి శిక్షాదండం, ఈ యొక్క సమస్య ఈ యొక్క పరిష్కరించడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆ సమస్యను ఎలా చేశాడంటే ఒక నోటి మాటతో కాదు, నీ కొరకు నా కొరకు కల్వరిస్తున్న రక్తాన్ని ధారపోసి ఆయన నీ కొరకు నా కొరకు ఎంత శ్రమ పడ్డారు. మానవుడి యొక్క పాపములు పరిహరించడానికి ఒక నోటి మాట కాదు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన దిగువచ్చాడు. శరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. మన యొక్క పాపముల కొరకై ఆయన అప్పగించబడ్డాడు. కల్వరి శిలువలో రక్తమును ధారపోశాడు, ప్రాణమును బలిగా పెట్టాడు. మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పొందిన శ్రమ ఇంత కాదు. సోదరుడు సోదరి, నీ కొరకు నా కొరకు ఎంతగా నలిగిపోయాడు.
చూడనల్లని వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా కనబడుతున్నాడు. మన కొరకై ఆయన ఒక్క నోటి మాటతో పాపములు పరిహరించిన వాడు కాదు, తన రక్తాన్ని ధారపోస్తాడు. మాయా ఈ యొక్క పాప విషయమై ఇంకా ప్రభు నమ్మని వారికి ఆయన పొందిన శ్రమ ఇంత కాదు. దేవా, నేను పాపిని, నా పాపాలు క్షమించమని చాలు. ఆయన కార్యం చేస్తాడు. రక్షణలో మన పాత్ర అంటూ ఏది లేదు, మన ఇన్వాల్వ్మెంట్ లేదు, మన ప్రమేయం లేదు. అందుకే ఆయన కృపను బట్టి మాత్రమే రక్షించవాలి. ఈ సమయంలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నారు? ఆయన ఇంత గొప్ప కార్యం చేశారు. ప్రభువును చూస్తే చాలు, ఆయన వైపు చూస్తే చాలు, ఆయన రక్షణ ఇస్తాడు. ప్రభు నమ్మని వారు ఆయన విశ్వాసం నుంచి ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ 4 కుష్ఠరోగులు ఓరట కూర్చున్నవారు కాదు. మనం చేసే పని మంచిది కాదు, మనం చేయబోయే పని మంచిది. వారు తీర్మానం చేశారు, అట్టి పని కలిగి మనం వస్తారు. దేవుడి మాటలు దీవించుకుంటారు. ప్రార్థన. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. దాసుల ద్వారా మీరు అందించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. మా జీవితాల్లో నలుగురంగా విమర్శించే లెక్కలో కాకుండా ప్రార్థించే వారంగా, ప్రకటించే వారంగా, ప్రదర్శించే వారంగా మా ప్రవర్తనలో, మా మనసులో, మా ఆలోచనలు ఒకే అభిప్రాయం కలిగి ఉండడానికి మాకు నేర్పించమని ఈ మాటలు మాకు ప్రకటించి మా ధ్యానంతో సిద్ధపడుతుంది. వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చేయించి ప్రార్థించండి. వేడుకొనిచున్నాము తండ్రి. ఇంతవరకు 2వ సందేశంలో దేవుని దాసులు ఎంజే రత్నాకర్ గారి ద్వారా దేవుడితో విలువైన సంగతులు మాట్లాడారు.